మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామములో మీ అందరికి శుభాది వందనాలండి. దేవుని బిడ్డలారా, బాగున్నారండి? మీరందరూ ఎల్లప్పుడూ ఆనందంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. ఈ శ్రేష్టమైన సమయంలో చక్కటి వాక్యపు వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 9వ వచనం. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 9వ వచనం. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొర్రపెట్టగా ఆయన నేనున్నానను. దేవుని వాక్యాన్ని వింటున్నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ చెల్లి అక్క తమ్ముడు అన్నయ్య, ఈ మాట చాలా విలువైన మాట. దేవుడు మన మొర్రను వినే దేవుడు. దేవుడు మన పిలుపును వినే దేవుడు. ఆయన మనల్ని ఎన్నడూ త్రోసివేసే దేవుడు కాదండి. దేవుని వాక్యానుసారంగా మీ జీవితాలు కట్టుకోగలిగితే దేవుడు మీ మొర్ర వింటాడనే ఆ యొక్క విషయము ఈ అధ్యాయంలో కనిపిస్తుంది. వాస్తవమే. కానీ ఇక్కడ నేను చెప్పవలసిన అద్భుతమైన విషయం ఒకటి ఉందండి. దేవుడు ప్రేమ కలిగిన దేవుడు. దేవుడు వాత్సల్యత కలిగిన దేవుడు. తెలుసో తెలియక, అజ్ఞానాన్ని బట్టో, అవివేకాన్ని బట్టో, శోధనను బట్టో, ఇంకో మరొక కారణమును బట్టో మనం ఒకవేళ దేవునికి దూరంగా జీవిస్తున్న సందర్భంలో, లేదంటే నష్టపోయిన సందర్భంలో, ఆదరణ లేని సందర్భంలో, అనారోగ్యముతో ఉన్న సందర్భంలో, అప్పులతో ఉన్న సందర్భంలో, ఇంకా చెప్పాలంటే ఉన్నతమైన చదువుకుని కూడా ఉద్యోగం లేక, ఇలా అనేక రకాలైన సమస్యల చేత నువ్వు బాధపడుతున్నప్పటికీ, దేవా నన్ను క్షమించి నా మొరవినయ్యా, నన్ను క్షమించి నాకు సహాయం చేయ ప్రభువా అని నువ్వు అడగగలిగితే దేవుడు తప్పనిసరిగా నీ పిలుపుకు ఆయన ఉత్తరమిస్తాడు. నీ మొర్రను విని ఆయనంట నేనున్నానను అని అంటాడంటండి. నిజమే కదండి. ఎవరు మన దేవుడు? పిలిస్తే పలికే దేవుడు అండి. అందుకే సువార్తల్లో కూడా అద్భుతమైన మాట ఉంటుంది కదా, ఏమని? అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తెరవబడును. కాబట్టి ప్రార్థన చేయకపోవటమే అసలు పాపం అండి. నిజమండి. అసలు పాపం అంటే ఏంటో తెలుసా? ప్రార్థించకపోవటమే పాపం. అజ్ఞాతిక్రమం పాపమే. కానీ ప్రార్థించకపోవటమే పాపం. దేవునికి చెప్పుకోకపోవడమే పాపం. కాబట్టి ఏ సమస్యతో ఉన్నా, లేదంటే తెలుసో తెలియక అజ్ఞానంతోనో నువ్వు ఏదైనా తప్పు చేసిన ప్రభువా నన్ను క్షమించి నా మొర్రను ఆలకించు ప్రభువా నువ్వు అడగగలిగితే, నా పిలుపు వినవా ప్రభువా నువ్వు దేవుడిని అడగగలిగితే తప్పకుండా దేవుడు నీ సమస్య నుంచి విడుదల కలిగిస్తాడు. అటు రీతిగా దేవుడు మీరు పిలిచిన వెంటనే ఆయన పలికే దేవుడు. దేవుడు మీ మొర్రను ఆలకించే దేవుడని మరొకసారి ప్రేమతో నేను వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తూ నేను ముగిస్తున్నాను. దేవుని యొక్క మహాకృప మీ కుటుంబాలకు తోడై ఉండును గాక. ఆమేన్. మీ కొరకు ప్రార్థిస్తానండి. మహాగణుడా, మహోన్నతుడా, జీవం కలిగిన మా యేసయ్య, జీవాధిపతివైన మా తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు ప్రభువా. ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని విన్నారో వారి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడినట్టుగా సహాయం చేయండి అయ్యా. మీరు పిలిచినప్పుడు నేను మీ పిలుపును వింటాను, మీరు ప్రార్థించినప్పుడు మొర్రపెట్టినప్పుడు మీ మొర్రకు ఉత్తరం ఇస్తానని వాగ్దానం చేస్తున్నారయ్యా. కాబట్టి నాయన మేము పిలిచినప్పుడు, మేము మొర్రపెట్టినప్పుడు, మేము ప్రార్థించినప్పుడు మాకు మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నామయ్యా. తెలుసో తెలియక అజ్ఞానంతోనూ, అవివేకముతోనూ, శోధనతోనూ, సాతానుగడి వల్ల, ఏ పరిస్థితి వల్ల అయినా తండ్రి మేము నీకు ఒకవేళ దూరంగా జీవిస్తున్నామేమో మమ్మల్ని క్షమించి దేవా నీ మార్గంలో నడిపించండి. యేసయ్యా, మరి ముఖ్యంగా ప్రార్థిస్తున్నామయ్యా. మాకున్న కష్టములు, కన్నీళ్ళు, ఒడిదుడుకులు, అవమానాలు అయ్యా, ప్రతి బాధ నుంచి మాకు విడుదల కలిగించి మమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, ఎంతమంది అయితే వాక్యాన్ని వింటున్నారు, ఎంతమంది అయితే వారికి ఉన్న సమస్యను బట్టి నీ సన్నిధిలో నిన్ను పిలుస్తూ నీకు ఉంటూ ఉన్నారో వారి మొరలు, వారి ప్రార్థనలు మీరు ఆలకించి వారి జీవితాలు అద్భుతాలు జరిగించి నీ నామానికి మహిమ పొందుకోమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.